నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు ఇందిరా పార్క్లో చేనేత కార్మికులందరూ కూడా మహాధర్నా చేపట్టడం జరిగింది. అసలు వారు ఎందుకు ధర్నా చేపడతా ఉన్నారు, ప్రభుత్వం వారికి పెద్దపీట వేస్తుందని కూడా చాలాసార్లు చెప్పింది. సో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు, ధర్నా గల కారణాలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే, చెప్పండి అసలు ఎందుకు మీరు ధర్నా చేస్తూ ఉన్నారు, మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వము మన వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి చేనేత కార్మికులు కార్పెట్లు తయారు చేస్తారు. కార్పెట్లు మరి బెడ్షీట్లు వరంగల్ జిల్లా మరి కరీంనగర్ జిల్లా లోపల తయారవుతాయి. అటువంటి కార్పెట్లను ప్రభుత్వం గత 40-50 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాల నుంచి వెళ్ళి కొనుగోలు చేస్తుంది. టెస్కో ద్వారా ప్రభుత్వం టెస్కోకి ఆర్డర్ ఇచ్చినట్లయితే టెస్కో మాకు ఆర్డర్ ఇస్తుంది. సహకార సంఘాల నుంచి మేము తయారు చేసి నాణ్యమైన వస్త్రాలను టెస్కో సప్లై చేస్తున్నాం. టెస్కో వారు ప్రభుత్వానికి సప్లై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏకీకృత టెండర్ విధానం ద్వారా హాస్టళ్లకు అవసరమైనటువంటి 22 రకాల వస్తువులను టెండర్ ద్వారా సెంట్రల్ పర్చేజ్ కమిటీ టెండర్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. దానివల్ల వరంగల్ జిల్లా లోపల మన కరీంనగర్ జిల్లా లోపల కార్పెట్లు బెడ్షీట్ తయారు చేసే కార్మికులకు ఉపాధి కరువై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. దాదాపు 50-60 వేల మంది కార్మికులకు పని లేకుండా పోతుంది. దీనివల్ల ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని స్వస్తి పలికి, టెండర్ విధానానికి స్వస్తి పలికి వెంటనే టెస్కోకి ఆర్డర్ ఇవ్వాలని నేను వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి కోరుతున్నాను. ఒక విషయం మాట్లాడుకుంటే, మరి టెస్కోకి ఇన్ని రోజులు ఆర్డర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు సడన్గా టెండర్ని ఎందుకు పిలిచింది? అంటే మీకంటే తక్కువకి చేస్తా అని చెప్పారా, లేకపోతే మీకంటే ఎక్కువ క్వాలిటీలో వాళ్ళు ప్రొడ్యూస్ అంటే వాళ్ళకు ప్రోడక్ట్ ఇస్తామని చెప్పారా? చేనేత నుంచి వెళ్ళి తయారు చేసినట్టయితే కొంత ఎక్కువనే అవుతుంది. కానీ ఈ కమిషన్ల కోసం కకృతి పడి కొందరు అవినీతి అధికారులు దీని లోపల భాగం అయి ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ఎరవేసి ఈ కమిషన్ల కోసం టెండర్ విధానానికి పోవాలని చూస్తున్నారు. దానివల్ల మాకు ఉపాధి కరువు అవుతుంది. మరి టెండర్ విధానం ద్వారా పోయినట్టయితే అతను టెండర్దారుడు ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి పవర్లూమ్ ఎక్కడి నుంచో కొనుగోలు తీసుకొని వస్తాడు. దానివల్ల మన డబ్బు ఇతర రాష్ట్రాలకు పోతుంది. దాంతో మన వాళ్లకు రావాల్సిన డబ్బు ఉపాధి దొరకకుండా పోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది కదా, మేము చేనేత కార్మికులకు అండగా ఉన్నాం, ప్రతిసారి మీకు బతుకమ్మ చీరల కానుంచి కావచ్చు వివిధ రకాలైనటువంటి టెండర్లను మీకు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా ఉంది ప్రభుత్వం. కార్మికులు అంటే చేనేత కార్మికులను ఎప్పుడు దూరం చేయలేదు, వాళ్ళని ఆదుకుంటా ఉంది. రానున్నటువంటి రోజులు ఇంకా టెక్స్టైల్ అవన్నీ మిగతా దాంట్లో కూడా మీకు మంచి హక్కు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది కదా, అట్లాంటి టైంలో ధర్నాలు ఎందుకు? ప్రభుత్వం చేనేత కార్మికులు నిరంతరం పని కల్పించాలనే ఉద్దేశంతో అవసరమైనటువంటి బెడ్డింగ్ మెటీరియల్ ప్రభుత్వానికి అవసరమైనటువంటి క్లాత్ ఏదైతే ఉన్నదో టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవో నంబర్ 1 ప్రకారం 11/3/2024 లోపల జీవో ఇచ్చింది. మన చేనేత శాఖ మంత్రి తర్వాత మా శైలజా రామయ్య గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూర్చొని ప్రభుత్వం ఈ జీవో ద్వారా అవసరం ఉన్నటువంటి క్లాత్ అంతా టెస్కో ద్వారానే కొనాలని జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోని పక్క పెట్టి ఇవాళ టెండర్ ద్వారా కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అంటే మీరు ఏం కోరుతా ఉన్నారు, మీ డిమాండ్ ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు మీరు? ఏకీకృత టెండర్ విధానం 22 వస్తువుల నుంచి వెళ్ళి కార్పెట్లు మరి బెడ్షీట్లు బెడ్డింగ్ మెటీరియల్ తీసేసి మిగతా వాటిని మీకు అవసరం ఉన్న టెండర్ ద్వారా కొనుక్కోండి. కానీ ఈ బెడ్డింగ్ మెటీరియల్ సంబంధించిన వస్తువులను టెండర్ విధానం నుంచి తొలగించి వెంటనే టెస్కోకి ఆర్డర్ ఇచ్చి మా ఉపాధిని కాపాడాలని కోరుతున్నాం. టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు కనీసం ఒక 40-50 వేల మంది వీధిన పడి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టెండర్ విధానాన్ని అతి తొందరలో విరమించినామని చెప్పి ప్రకటన చేస్తేనే కానీ మేము ఊరుకుంటాము, లేకపోతే ఇంకా రోడ్డున పడి ధర్నాలు చేయడానికైనా దేనికైనా కూడా సిద్ధపడి మేము ముందుకు పోతామని చెప్పి కోరుకుంటున్నాము. నా పేరు అడిగొప్పల సంపత్, వరంగల్లో. మేము గత 45 రోజుల నుంచి ఈ ఉద్యమంలో పాల్గొని ప్రతి ఒక్క మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, మా బాధలు చెప్పుకున్నాం. చీఫ్ సెక్రటరీ సవ్యసాచి గోచి ఆయనే దీనికి సెక్రటరీ, ఆయనను కూడా కలిసిన, వారిని కూడా కలిస్తే ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దయచేసి ఈ టెండర్ ఏకీకృత టెండర్ అనేది దీన్ని రద్దుపరిచి యథావిధిగా టెస్కోకు ఆర్డర్లు ఇచ్చి టెస్కో ద్వారా సహకార సంఘాలకు పని కల్పించి బీవోలను బతికించడానికి మీరు ప్రయత్నం చేయాలి. అదివరదాకా మేము ఊరుకునేది లేదు.
ఆల్రెడీ ఎక్కడో సిరిసిల్ల చూసినాం ఆత్మహత్యలు అనేది, ఇప్పుడు వరంగల్లో కరీంనగర్లో స్టార్ట్ అవుతాయి. దయచేసి ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయాలి. టెస్కోకు మరి టెండర్ ఇచ్చినప్పుడు మరి మీకు మంచిగానే మరి వాళ్ళు ఆర్డర్లు మంచిగానే ఇచ్చేదా? అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సఫిషియెంట్గా పని కలిగేది, ఉపాధి దొరికేది, వీవర్లు కూడా చెల్లించేది, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అది ఏందో అర్థం కావట్లేదు. మొత్తం 22 ఐటెంల ఇది కూడా ఇంక్లూడ్ చేసిండు, ప్రతిసారి ఇంక్లూడ్ చేయలేదు దీన్ని, ఇప్పుడు ఇంక్లూడ్ చేసిండ్రు. దానివల్ల మేము చేనేత ఉపాధి కోల్పోతున్నాం. వీవర్స్ ఉండరు, మొగ్గాలు ఉండే వ్యవస్థ ఉండదు. ఈ విధంగా ప్రభుత్వం చేయడం వల్ల ఈ ప్రభుత్వ వ్యతిరేక పద్ధతి మార్చుకోవాలి, దీన్ని వీవర్స్ వ్యతిరేక పద్ధతిని. దయచేసి వీవర్స్ను బతికేయడానికే దీన్ని కాపాడాలి, వెల్ఫేర్ దృష్టిలో చూడాలి, దీన్ని వ్యాపార కేంద్రంగా చూడొద్దని మేము కోరుకుంటున్నాం. 30-40 ఏళ్ల నుంచి కూడా ఇది వెల్ఫేర్ యాక్టివిటీ సార్. ఇది ఓన్లీ వీవర్స్ను అంటే వృత్తికారులను ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దానికి అనుకూలంగానే కూడా 30-40 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం వెల్ఫేరు డిపార్ట్మెంట్లకు సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా కూడా ఈ టెస్కోకి ఆర్డర్ ఇచ్చేది. ఇక్కడ ఏంటంటే గత 40 ఏళ్ల నుంచి ప్రభుత్వాలు ఆలోచించి వీవర్ను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది ప్రవేశపెట్టారు. టెస్కో ద్వారా కానీ ఆప్కో ద్వారా కానీ ఈ విధానాన్ని నడిపించేది. దానివల్ల సజావుగా వీవర్స్కు వర్క్ ప్రొవైడ్ అయ్యేది, దాంతో నిరంతరం పని కలిగేది, వీవర్ కూడా మంచిగా బ్రతకడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి, 30-40 ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానాన్ని ఈరోజు దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ ఏదో నాయకుల లేదా అధికారుల లోపాయకారంగా ఏదో ఒక రకంగా ఆశిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీన్ని మాత్రం వీళ్ళు ఉపసంహరించుకోకపోతే ఈ వృత్తికారులందరూ కూడా బజారుకెక్కి బాగా ధర్నాలు చేయవలసి వస్తుంది. దీంతో ప్రభుత్వం కూడా బదనాం అవుతుంది. ఒకవేళ పనులు లేక ఈ డిపార్ట్మెంట్లకు మీరు ఇటువంటి టెస్కోకి ఆర్డర్ ఇవ్వకపోతే చేనేత సంఘాలలో పనులు లేక వీవర్స్ అందరూ కూడా ఆ ఆకలికి అలమటించి ఆకలి చావులు, ఆత్మహత్యలు అనేటివి వస్తాయి. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ రోజునైనా కూడా ఇన్నిసార్లు మేము మొత్తుకుంటున్నాం, అయినా కూడా నాయకులు ఎవరు దీన్ని అర్థం చేసుకుంటలేరు. కాబట్టి దీని మీద పునరాలోచన చేసి దీన్ని విరమించుకొని మళ్ళీ టెస్కో ద్వారా ఆర్డర్స్ ఇచ్చి గతంలో 30-40 ఏళ్ల నుంచి ఎట్లయితే నడుస్తున్నదో అదే విధానం ప్రవేశపెట్టాలి. ఇక్కడ చూడండి, ఒకసారి మనం ఆలోచిస్తే 30-40 ఏళ్ల నుంచి లేనిది ఇయ్యాలనే వచ్చిందా? ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఆలోచిస్తుంది? చెడ్డ పేరు మూట కట్టుకుంటే తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేయాలి, దీన్ని వెనుకకు తీసుకోవాలి, యథావిధిగా టెస్కోకి ఆర్డర్లు ఇవ్వాలి, మాకు పని కలిగించాలి.